పిల్లనిచ్చిన అత్తేమో నగలేవదాం, కట్టుకున్న పిల్లమేమో డబ్బులు ఇవ్వదాం, ఆఖరికి కడుపును పుట్టిన పిల్ల చిల్లర కూడా ఇవ్వట్లేదు. ఇక నన్ను ఆదుకునేది ఎవరో. అమ్మా నాన్న అర్జెంటుగా వెళ్ళి బట్టలు సర్దుకో. జాను నువ్వు కూడా వెళ్ళి బట్టలు సర్దుకో. నాన్న బట్టలు కూడా నువ్వే సర్దే. ఊర్లో జాతర జరుగుతుంటే ఈ టైంలో ఎక్కడికి రా? బా వెళ్లాల్సిన చోటుకే. వెళ్ళాల్సిన చోటుకా అంటే ఎక్కడికి? మీకు అర్థం కాలేదా? నేను క్యాచ్ చేస్తాను, అమెరికాకి. నాన్న నాన్న అమెరికానా? అమెరికాకి ఏంటండి? ఏంటంటావేంటే ఎరుమొహమా, వాడికి ఆల్రెడీ గతంలో అమెరికా జాబ్ వచ్చిందా? ఏ నూనె రాసినా గొర్రెతో ఒక బెత్తిరి అన్నట్టు ఇప్పటికి అర్థమైంది. నేను ఆ వేళ చెప్తే వినలేదు, ఇప్పటికి వీడికి జ్ఞానోదయం అయింది. కాబట్టే ఉద్యోగం పేరుతో అమెరికా వెళ్ళిపోదామనే షిఫ్ట్ చేస్తున్నాడు నా కొడుకు. నాన్న అబ్బా నువ్వు ఉండరా, నీకు తెలీదు. ఇదిగో ఇంక తగ్గేది లేదు. ఇదిగో మంచి నిర్ణయం తీసుకున్నావురా. అది కాదండి. అబ్బా నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. త్వరగా బట్టలు చదండి చదండి. ఫ్లైట్ టికెట్స్ ఏవి బుక్ చేసేవారా? బిజినెస్ క్లాసేగా. ఎందుకంటే ఒరేయ్ మంది జమీందారీ వంశం రా, ఎక్కడా తగ్గొద్దు. పదండి పదండి. నేను చెప్పాను. ఇదిగో నువ్వు మాట్లాడక పద. రండి 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 రారా, పద పద. రండి 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 రండి. ఏంటి ఏమండి? పదండి త్వరగా. అన్నయ్య బ్యాగులతో బయలుదేరారు, ఎక్కడికి? మేము వెళ్ళిపోతున్నాం చెల్లమ్మా. పోతే నువ్వు పో, వీళ్ళెక్కడికి? అత్తయ్య నేను తాడు బొంగరం లేనుండే గాని పెళ్ళం పిల్ల లేనుండి కాదు. శ్రీరాముడు అడవికి పోతుంటే సీతమ్మ వారు వెనకాల వెళ్ళింది కదా, తెలిసే తెలీదా? ఇప్పుడు మీరు అడవులకు వెళ్లాల్సిన అవసరం ఏముంది సోదరా? ఇదిగో బెదరా, మేము వెళ్ళేది అడవులకి కాదు, అమెరికాకి. ఇక్కడ నుంచి ఈ కోటయ్య మీ కిచెన్ లో కనపడ్డు. లాస్ ఏంజల్స్ లోనో లాస్ వెగాస్ లోనో ఏ క్యాసినోలోనో కనిపిస్తాడు. అంజీ డాక్టర్ గారికి ఒకసారి ఫోన్ చెయ్యి, రమ్మని చెప్పు. డాక్టర్ గారు ఎందుకు వదినా? అన్నయ్య ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు కదా, ఒకసారి చూపిస్తే బాగుంటుందని. చెల్లమ్మా ఇది పిచ్చి కదమ్మా, ఫ్యాక్టు, నిజం నిజం మాట్లాడతాను. బాలు అమెరికా వెళ్ళడం ఏంటి? అమెరికానా? ఎవరన్నారు మావయ్య? మరి మీ నాన్న అంటున్నాడు. ఆయన అలా ఊహించుకుంటే నేనేం చేయనమ్మమ్మా. ఏంటి నేను ఊహించుకుంటున్నానా? మరి మరి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తారట్రా? చుట్టాలింటికి. చుట్టాలింటికా? చుట్టాలింటికా అంటే ఎవరింటికి? అదే అత్తయ్య, లలిత అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు. బాలు అవునమ్మా, ఊర్లో అమ్మవారి జాతర అనగానే అందరిళ్ళకి ఎక్కడెక్కడి నుంచో ఉన్న చుట్టాలు బంధువులు అందరూ వస్తున్నారు. మన ఇంటికి బాబాయ్ వాళ్ళు కూడా వచ్చారు. కానీ మరి లలిత అత్తయ్య ఇంటికి ఆ ఒక్కిళ్ళే బోసిపోయిందమ్మా. ఊర్లో అందరిళ్లలో ఆనందం ఉంది, ఆ ఒక్కింట్లోనే లేదమ్మా. ఈ జాతర 3 రోజులు చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి మేము బంధువులుగా వెళ్ళాలనుకుంటున్నాం. ఎంత బిల్డప్ ఇచ్చింది ఏంటి? ఎదురింటికి వెళ్ళడానికా? ఏడ్చినట్టుందరా. నీ మొహం ఎప్పుడూ అలాగే ఉంటుందిలే. అత్తయ్య నువ్వు చెప్పు, నా నిర్ణయం తప్పంటావా? లేదు, ఇలాంటి ఆలోచన నాకెందుకు రాలేదా అనుకుంటున్నాను.
బాలు, నీది ఎంత గొప్ప నిర్ణయం అనేది నేను మాటల్లో చెప్పలేకపోతున్నానురా. వెళ్ళరా, వెళ్ళి మీ చిన్నత్తయ్యకి చుట్టాలు బంధువులు అందరూ ఉన్నారనే ధైర్యాన్ని ఇవ్వు. వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వరా. అలాగే మావయ్య, వెళ్ళు. వెళ్ళొస్తాం. నాన్నా రా, బయలుదేరు. రామా జాను రా. వెళ్ళండి వెళ్ళండి అల్లుడు గారు. ఆ, వెళ్తాం. హ. ఆ, వెళ్ళండి. రండి ఆ వస్తున్నా రా. వస్తున్నాను రా. త్వరగా రండి. అత్తయ్య 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 రేయ్, రేయ్. అత్తయ్య ఏంటి రా? ఆ, బావా అత్తయ్య బాగున్నా? ఏం వేదా బాగున్నా? బబ్లు బాగున్నా? బాగున్నాను. ఏంటి బ్యాగులు వేసుకొని వచ్చారేంటి? చుట్టాల బ్యాగులతో రాక బియ్యం బస్తాలు వేసుకుని వస్తారా? చుట్టాలా? మేము మీకు చుట్టాలమే కదా వదినా. చుట్టాలు అని చెప్పి అలా చూస్తారేంటి? చుట్టాలు ఇంటికి రాగానే ఏం చెయ్యాలి? ఆ మొహంలో ఒక స్మైల్ ఉండాలి. ఎన్నాళ్ళకి మేము గుర్తొచ్చాము, ఇప్పుడే వచ్చేది మా ఇంటికి. రండి రండి అని ఆహ్వానించాలి. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వాలి. ఏంటలా చూస్తున్నావు? నీళ్ళు ఇవ్వు. అదిగో అక్కడే ఉన్నాయి నీళ్లు, కడుక్కోండి కాళ్ళు. బావా బావా ఏంట్రా? నేను కడుగుతాను కాళ్ళు. రే, నేనేం మీ అక్కని చేసుకోవడానికి రావట్లేదురా, కాళ్ళు కడగడానికి. ఓవర్ యాక్షన్ చేయకే. ఏంటి అలా చూస్తున్నారు? లోపలికి పిలవరా? రండి. రండి, బ్యాగ్ పట్టుకో. ఇది పట్టుకురావాలా? నేను తెస్తాను. ఆ, పద. రా వదినా రా. పదండి అన్నయ్య. ఆ. రండమ్మా. ఏ వదినా ఎలా ఉన్నారు? ఎప్పటికప్పుడు ఇంటికి వద్దామని అనుకుంటాం, కానీ ఎక్కడ ఈయనతో అస్సలు కుదరదు. అవును, నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని కదా. పగలు ఇండియాలోను, రాత్రి బ్యాంకాక్లోనూ ఉంటున్నాం. మరి అందుకే కుదరట్లేదు. అక్క, వీళ్ళందరికీ పిచ్చి పట్టిందా? నాకు అలాగే అనిపిస్తుందిరా.